పురాణ కాలం నుంచి మీడియా ప్రధానం. మీడియా అనేది ఇప్పటిది కాదు, పురాణ కాలంలో కూడా ఉండేది. ఒక విధంగా నారదుడు మీడియా రెండు వర్గాల మధ్య వారధిగా మారిన ఇతిహాసాలను మనం చూసాం. నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేది మీడియా. ప్రజల భావాలను అర్థం చేసుకొని వారి వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావటమే మీడియా కర్తవ్యం. నాయకులకు నిజాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ప్రజాస్వామ్యం రాకముందు నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచి స్వరాజ్యాన్ని తెచ్చుకున్న చరిత్ర మనది. అలాంటి మీడియాకు సముచిత గౌరవం ఇవ్వటం చాలా అవసరం. పురాణ కాలం నుండి మీడియా ప్రధానం. మీడియా అనేది ఇప్పటిది కాదు, పురాణ కాలంలో కూడా ఉండేది. ఒక విధంగా నారదుడు మీడియాల రెండు వర్గాల మధ్య వారధిగా మారిన ఇతిహాసాలను మనం చూసాం. నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేది మీడియా. ప్రజల భావాలను అర్థం చేసుకొని వారి వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావటమే మీడియా కర్తవ్యం. వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావటమే మీడియా కర్తవ్యం. నాయకులకు నిజాలు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ప్రజాస్వామ్యం రాకముందు నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న చరిత్ర మనది. అలాంటి మీడియాకు సముచిత గౌరవం ఇవ్వటం చాలా అవసరం. అటువంటి మీడియాకు సముచిత గౌరవం ఇవ్వటం చాలా అవసరం. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274.